శ్రీనివాస్ కాలనీ వెంకటేశ్వరుని ఆలయం శ్రీనివాసగిరి కొండ ఇది ఎక్కబోతున్నాం. మీకు గుడిని చూపించబోతున్నా. ఇది ద్వారం, ఎంట్రన్స్. గుడి కొండపైకి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్దాం. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కుషా నాయక్. ఈరోజు శ్రీనివాసగిరి కొండ వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు చూపించబోతున్నా. ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దర్శనం చేసుకొని కొండపైకి ఎక్కి మీకు చూపించబోతున్నా. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తిగా చేసి లైక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ధ్వజస్తంభం. ఇది ఒకసారి గుడి లోపలికి వెళ్దాం. భక్తులు ఇక్కడ దీపాలు పెడుతున్నారు. ఈ రోజా మేడం? నాలుగింటికి ఏకాదశి వచ్చేసింది. 5 గంటల ఆంజనేయ స్వామి గర్భగుడి. కార్తీక మాసం కాబట్టి భక్తులు ఆలయానికి చాలామంది వచ్చారు. మరొక టెంపుల్ ఉంది కింద బాగాన. వెంకటేశ్వర స్వామి ఆలయం కొండ కింద భాగంలో దీన్ని దర్శనం చేసుకొని కొండపైకి ఎక్కుతారు భక్తులు. వెంకటేశ్వర స్వామి ఆలయం. మా పిల్లగాడు పెద్దవాడు 20 సంవత్సరాలు. మా అబ్బాయి వదిన గారి ముందు చిన్న పిల్లగాడు మా వదిన గారు. ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. పైకి వెళ్దాం. ఇక పోతున్నాం. వెంకటేశ్వర స్వామి శ్రీనివాసగిరి కొండ. మెట్లు ఇవి.
1500 మెట్లు దాకా ఉంటాయి. నా వాయిస్ వినపడుతుంది అతి వాళ్ళకి. కొండపైకి వెళ్తున్నాం, రండి. కింద 2 గుళ్ళు దర్శనం చేసి ఇక్కడ బస్ స్టాండ్ కదా. చిన్న చిన్న దేవుని విగ్రహాలు ప్రతి మూలకి ఒకటి పెట్టారు ఆలయ కమిటీ వారు. ఇగో గుట్ట మీద నుంచి దిగి కిందకు వచ్చి దిగి వస్తున్నట్టే. అంత స్పీడ్ కాదు. భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. 60 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఎక్కుతున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. 1500 మెట్లు ఎక్కటం అంటే మామూలు విషయం కాదు. కొండపైకి చేరుకున్నాం. ఇంకో 500 మెట్లు ఉంటాయి.
చాలా బ్రహ్మాండమైన లొకేషన్. పదిహేను వందల మెట్లు బొట్టు పెట్టుకుంటూ వస్తాను. ఆ లొకేషన్ ఒకసారి చూపి. ఇవి పాత మెట్లు. ఇవి గుడికి వెళ్ళే మెట్లు, గర్భగుడికి. విష్ణుమూర్తి. గుడి దగ్గరకు చేరుకున్నాం. వెంకటేశ్వర స్వామి నామస్మరణ. భక్తులు గురువులో స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు, ధ్వజస్తంభం, దీపాల కుండలు తయారు చేస్తుంది.
నమస్కారం చేసుకున్నాను రావాలి ఇక. తీసుకోమా భక్తులు వేచి ఉన్నారు. కొండపైకి చేరుకున్నాం. ప్రస్తుతం శ్రీనివాసగిరి కొండ పైన భక్తులు రమా బొట్టు పెట్టుకుంటుందా? వాళ్ళు షూట్ చేయి, వీళ్ళు జనాలు స్లో 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 చుట్టూ స్లో. ఇలా జరుగుతున్న సమయంలో ఋషుల్లో ఒక అయినటువంటి ఒక మహాముని చూసి సౌనకాది మహామునులను కూడా ఈ విధంగా అడుగుతూ ఉన్నారట. ఓ ఋషిదేవా, ఓ గురుదేవా, ఏ యొక్క వృతము చేస్తే ముందుకు వెళ్ళాలి. మానవులందరూ కూడా ఇడిది సంతోషాలతో ఆరోగ్యాలతో ఉంటారో అటువంటి వృతం ఏదైనా ఉంటే మానవుల
ఆ సంచరిస్తున్న సమయంలో 13 లోకాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. చేతో కూడా వినాలి. హాయిగా సుఖంగా నాలుగవ లోకాన్ని మధ్యలోకము భూలోకము అంటారు. భూలోకంలో మానవులు అనేక నారాయణ స్వామి వారిని కొలుస్తూ ఉండేవాళ్ళు. శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి సత్యదేవుడిని కొలుస్తూ ఉంటారు. మీరు గనక ఆ యొక్క సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అన్నారట. వెంటనే మరి నారద మహామునికి ఏమొస్తాయి? ఎక్కువగా డౌట్స్ వస్తాయి కదా, సందేహాలు వస్తూ ఉంటాయి కదా. ఆ నారద మహాముని అంటున్నాడు, ఓ స్వామి మీరేదో వ్రతం చేయమని చెప్పారు, బాగానే ఉంది. అసలు ఈ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలో కొంచెం వివరంగా చెప్పండి. తెల్లని బియ్యాన్ని పోసి ఒక కలశాన్ని ఏర్పాటు చేయాలట. ఆ కలశం ఎలా ఉండాలి అంటే బంగారంతో కానీ వెండితో కానీ రాగి ఇత్తడి కనీసం మన స్థాయికి తగ్గట్టుగా ఒక మట్టి ముంతనైనా అభిమంత్రించి పెట్టి దాంట్లో ఉదకాన్ని పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక మామిడి కొమ్మని అభిమంత్రించి పెట్టి మళ్ళీ టెంకాయని పెట్టి ఒక నూతన వస్త్రాన్ని ఉంచాలట. అలా వస్త్రాన్ని ఉంచిన తర్వాత వాడుకలో ఉన్నటువంటి ఒక చిల్లర పైసాని కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమని కానీ ఉంచి చక్కగా పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో స్వామివారిని అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని అక్కడ ఉంచి నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, అతిదేవత ప్రతిథి దేవతలతో సహితంగా ఇక్కడ ఆవాహనం చేయాలట. మనం ఇందాక అక్కడ పెట్టాం కదా, నవగ్రహాలు, పంచలోక పాలకులు, అష్టదిక్పాలకులు వాటిని అధిదేవత ప్రతిథి దేవతలతో ఆవాహనం చేయాలట. ఎందుకయ్యా అంటే కొండపైన భక్తులు చాలా మంది. కొన్ని అక్షంతలు అక్కడ స్వామివారి పాదాల దగ్గర వేసుకోండి, మీ తల మీద వేసుకోండి, కొబ్బరికాయ కొట్టండి. చెట్ల కింద అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటుండ్రు. ఒకెళ్ళి పూజలు జరుగుతున్నాయి. సత్యంతవర్తేన పరిశించామి అమృతమస్తు అమృతాభిదానమసే. నరసింహరావు గారు ఇది అయిపోయిన తర్వాత దర్శనానికి తీసుకెళ్తామని చెప్పండి. భోజనాలు అయిపోయిన తర్వాత మహానివేదనకు రాజు పైకి వస్తాడు. అప్పుడు అయిపోయిందా? హారతి ఇవ్వండి. ఓం అమ్మ మీరు ఇవ్వకండి, మీరు అక్కర్లేదు, స్వామివారి దగ్గరే. మన దగ్గర లాస్ట్ కి హారతి మంత్రపుష్పం ఉంటుంది. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే నిధేర్భ్య శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాయ మంగళం. రమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే గణేష్ గారు ఇక్కడ వ్రతం అయిపోయిన తర్వాత అయిపోయిందా మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఇది రేవాకండే ద్వితీయాధ్యాయం ప్రారంభ. మీరు మళ్ళీ అక్షంతలు తీసుకోలేదు, మీరు ఇక్కడ ఆలోచించట్లేదు, అక్షంతలు తీసుకోండి. అందరూ వినండి అమ్మా. ఇది రేవాకండే ద్వితీయాధ్యాయం ప్రారంభ. అయితే పూర్వము సుందరమైనటువంటి అందమైన కాశీపట్నం ఉండేది.
మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారైనా సరే కాశీపట్నం చూడాలంటారు. ఆ యొక్క కాశీపట్నం నందు కొండపై భక్తులు. ఇక్కడ ప్రసాదాలు ఉంటాయి. విరాళాలు విరాళాల కౌంటర్ ఇది. శిలానగర్, అక్కడ నుండి స్వాములు కొండపైకి దర్శనం కోసం. జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ కూడా ఈ రోజున 12:30 గంటలకల్లా స్వామివారి మహానివేదన కార్యక్రమం పూర్తయిపోతుంది. ఆ వెంటనే భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వారు మరియు సేవాదళ టీం వారు శనివారాన్ని పురస్కరించుకొని, అందున కార్తీక మాసం ఏకాదశి రోజున పర్వదినాన భక్తులందరికీ కూడా భక్తుల సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి భక్తులందరూ కూడా ఈలోగా స్వామివారిని దర్శించుకొని గోత్రనామాలతో పూజ చేయించుకొని ఉండండి. అందరూ కూడా చక్కగా 12:30 కల్లా అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారి సన్నిధిలో కొండపైన అందరూ కూడా స్వామివారి సన్నిధిలో భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి శనివారం కూడా స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మీకు ఎన్ని పనులున్నా కానీ కొంత సమయం కేటాయించి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొంది అనంతరం స్వామివారి సన్నిధిలోనే అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. అలాగే స్వామివారి సన్నిధిలో కొండపైన తలనీలాలు ఎవరైనా భక్తులు సమర్పించాలనుకునేవారు గర్భగుడి దగ్గర మీకు ఒక టోకెన్ ఇస్తారు. 10 రూపాయలు తీసుకొని ఆ టోకెన్ తీసుకొని కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళేసి తలనీలాలు సమర్పించవచ్చును. అలాగే స్వామివారి సన్నిధిలో అయ్యప్ప స్వామి మాలలు వేసినటువంటి స్వాములకు అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం నిమిత్తం భక్తులు ఎవరైనా మీ వంతుగా అన్నదాన కార్యక్రమానికి ఏమైనా విరాళం ఇవ్వాలనుకునే వారు ఇవ్వచ్చండి. ఇంత అంతానే ఉండదు. మీకు తోచినంత విరాళం 51 రూపాయల దగ్గర నుంచి ఎంతైనా కూడా విరాళం ఇవ్వచ్చండి. అలా ఇవ్వాలనుకునే భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ విరాళం కౌంటర్ దగ్గరికి వచ్చేసి మీ పేరు గోత్రం రాయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే స్వామివారి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. స్వామివారి సన్నిధిలోనే కొండపైన మరి ఒక దివ్య నూతన ఆలయ నిర్మాణం ఉంచాలని చెప్పేసి ఆలయ కమిటీ వారు మరియు వేద పండితులు నిర్ణయించారండి. అందులో భాగంగా భక్తుల నుండి విరాళాలు సేకరించాలనే ఉద్దేశంతో
చిన్న చిన్న హుండీలను మా ఆలయ కమిటీ వారు భక్తులకు ఇవ్వటం కోసం ఏర్పాటు చేయించారు. మీకు ఆ యొక్క హుండీని కావలసిన వారికి ఇస్తారు. అది మీరు ఇంటికి తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టేసుకొని, లేదంటే దేవుడి ఫోటో దగ్గర పెట్టేసుకొని, ఆ యొక్క హుండీలో రోజు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు మీకు తోచినంత విరాళం ఆ యొక్క హుండీలో వేసి ఉంచి, సుమారుగా 3-4 నెలల తర్వాత ఆ యొక్క హుండీని తీసుకొచ్చి ఆలయ కమిటీ వారికి ఇచ్చినట్లయితే, మీ ముందే మీరు తీసుకొచ్చినటువంటి విరాళాన్ని మొత్తాన్ని లెక్కగట్టి మీకు ఒక రసీదు రూపంలో ఇస్తారు. ఆ యొక్క విరాళాన్ని మొత్తాన్ని కూడా ఆ స్వామివారి దివ్య ఆలయ నిర్మాణం కొరకు వినియోగిస్తారు. ఇది మా మంచి బహుత్తరమైనటువంటి దైవ కార్యం. కాబట్టి మీకు ఎవరికైనా హుండీ కావాలంటే మీకు ఉచితంగానే ఆ యొక్క హుండీని ఇస్తారు. మీ పేరు, ఫోన్ నెంబర్ రాసుకొని మా ఆలయ కమిటీ వారు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆ యొక్క హుండీని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.